అసలు ఈ సీజన్లో తెలుగు టైటన్స్ టీంలో స్టార్ ప్లేయర్ ఎవరన్నారు? తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్కి ఏమన్నా పిచ్చెక్కిందా? భరత్ కూడా పవన్ శరవత్ కంటే బాగా ఆడగలుగుతాడా అని తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ని అండ్ తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణకుమార్ కూడా గారిని అయితే చాలా మాటలు ఫ్యాన్స్ అన్నారు. కానీ అవన్నీ తట్టుకొని ఇప్పుడు తెలుగు టైటన్స్ని క్వాలిఫైర్ 2 ఆడిపిస్తున్నాడు. ఇవాళ జరిగిన ఎలిమినేటర్ 3లో పట్నా పైరట్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ తెలుగు టైటన్స్ టీం స్టార్టింగ్ 10 మినిట్స్లో చాలా ప్రెజర్ ఫేస్ చేసి ఆ ప్రెజర్లో ఆల్అౌట్ కూడా అయిపోయాం. కానీ మళ్ళీ సెకండ్ టైం కూడా ఆల్అౌట్ అయ్యే పరిస్థితుల్లో చైతన్ సాహు వచ్చి ఒక పాయింట్ తీసుకొచ్చి భరత్ని ఇంచేసి అప్పటి నుంచి పట్నా పైరట్స్ టీంని ఒక ఆట ఆడుకున్నాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ రైడ్లో కూడా బెంగళూరు బుల్స్ పైన ఎలా నవ్వాడు అలా నవ్వాడు. సో అప్పటి నుంచి నేను ఈ మ్యాచ్ ఖచ్చితంగా విన్ అవుతామని ఫిక్స్ అయిపోయా. అదే కాక మళ్ళీ మనం మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో లీడ్లో ఉంటే ఖచ్చితంగా విన్ అవుతున్నాం. సో ఈ 2 నమ్మకాలతో సెకండ్ హాఫ్ చూడటం స్టార్ట్ చేసి సెకండ్ హాఫ్ ఆడేటప్పుడు భరత్ కూడా 8 పాయింట్స్ మాత్రమే. అండ్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయాక 23 పాయింట్స్. సెకండ్ హాఫ్ లో భరత్ కూడా స్కోర్ చేసింది 15 పాయింట్స్. సో డిఫెండర్స్ విషయానికి వస్తే ఫస్ట్ శుభం షిండే గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ లో శుభం షిండే 3 ట్యాకిల్స్ చేసినప్పుడు సక్సెస్ అయ్యాయి. సో అప్పుడు శుభం షిండేని చూసి అబ్బా అనుకున్నారు. కట్ చేసి చూస్తే మళ్ళీ 3 ట్యాకిల్స్ అటెంప్ట్ చేశాడు. ఆ 3 ట్యాకిల్స్ ఫెయిల్ అయిపోయాయి. సో ఆ శుభం షిండే వల్ల మళ్ళీ ఆల్అౌట్ అయిపోయాం. మళ్ళీ శుభం షిండేని చాలా మంది తిట్టుకొని ఉంటారు. కానీ ఇవాళ శుభం షిండే మాత్రం చాలా బాగా ఆడాడు గేమ్. ట్యాకిల్ చేసింది 3 ట్యాకిల్స్ అయినా స్టార్టింగ్ లో చేసినప్పుడు అయాన్ కాన్ఫిడెన్స్ అయితే మొత్తం దింపేశాడు. అదే కాక మళ్ళీ అజిత్ పవర్ ట్యాకిల్ చేసినా కూడా సపోర్ట్ కి అయితే బాగా వెళ్తున్నాడు. సో ఎనీవే ఇవాళ శుభం షిండే నుంచి చాలా మంచి గేమ్ అయితే చూసాం. అండ్ సెకండ్ డిఫెండర్ అజిత్ పవర్ మాత్రం ర్యాంప్ ఆడించాడు గేమ్ మాత్రం. ఇవాళ చేసింది 3 ట్యాకిల్స్ అయినా అవి ఇంపార్టెంట్ సమయంలో చేశాడు. అండ్ అజిత్ నుంచి ఇవాళ సింగిల్ గా డాష్ చూసాం. అయాన్ని సింగిల్ గా డాష్ చేసినప్పుడు అయాన్ కొంచెం హైట్ తక్కువగా ఉండుంటే అజిత్ పవర్ ట్యాకిల్ సక్సెస్ అయ్యి ఉండేది. సో అజిత్ పవర్ నుంచి గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే అవిదోహన్ అండ్ అజిత్ పవర్ చైన్ ట్యాకిల్ చేసేటప్పుడు మన టీం అయితే కొంచెం లోలో ఉంది. ఆ ట్యాకిల్ చేశాక కొంచెం హైలోకి వెళ్ళి మ్యాచ్ విన్ అయ్యే వరకు డిఫెన్స్ లో దుమ్ము రేపారు. అసలు నేను ఇప్పుడు దాకా ఈ ప్లేయర్ గురించి చెప్పడం మర్చిపోయా. అసలు మనం మ్యాచ్ విన్ అయింది చైతన్ సాహు వల్ల. సెకండ్ టైం కూడా ఆల్అౌట్ అయ్యే పరిస్థితుల్లో ఉంటే ఒక మంచి స్టార్ట్ అయితే అందించాడు. ఈ మ్యాచ్ లో కాదు గత మ్యాచ్ల్లో కూడా అంతే అందించాడు ఒక మ్యాచ్. సో ఆ మ్యాచ్ కూడా విన్ అయ్యాం. సో ఈ మ్యాచ్ లో చైతన్ సాహు స్కోర్ చేసింది 2 పాయింట్స్ అయినా అవి చాలా ఇంపార్టెంట్ అప్పుడు చేశాడు. ఒక ట్యాకిల్ అండ్ ఒక రైట్ పాయింట్. ఒక ట్యాకిల్ చేసినప్పుడు ఆల్అౌట్ చేశారు. రైట్ పాయింట్ అప్పుడు మన టీం ని ఆల్అౌట్ కాకుండా కాపాడాడు. సో ఓవరాల్ గా చైతన్ సాహు నుంచి మంచి గేమ్ చూసాం. సో మనకు థర్డ్ రైడర్ గా చైతన్ సాహు డిఫెన్స్ లో ట్యాకిల్ అటెంప్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ప్రఫుల్ దవేరేని కూడా సబ్స్టిట్యూషన్ గా తీసుకొచ్చారు. ఈ మ్యాచ్ లో ప్రఫుల్ దవేరే సబ్స్టిట్యూషన్ తీసుకొచ్చినందుకు ఒక పాయింట్ తీసుకొచ్చి వెళ్ళాడు. సో ప్రఫుల్ దవేరే నుంచి కూడా చాలా మంచి గేమ్ చూసాం. అండ్ ఇంకా డిఫెన్స్ లో మిగిలింది అంకిత్ అండ్ అవిదోహన్. అంకిత్ 2 ట్యాకిల్స్ చేశాడు. అంకిత్ నుంచి కూడా చాలా మంచి గేమ్ చూసాం. అండ్ అవిదోహన్ ఒక ట్యాకిల్ చేశాడు. అవిదోహన్ నుంచి కూడా మంచి సపోర్టింగ్ చూసాం. అండ్ రైడర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మనం టోటల్ స్కోర్ చేసింది 46 అండ్ భరత్ కూడా స్కోర్ చేసింది 23. సో ఈ మ్యాచ్ లో భరత్ కూడా 1 మ్యాన్ షో చేశాడనే చెప్పుకోవాలి. రైడింగ్ మీరు ఎవడు వెళ్ళకండి నేనే వెళ్తా అన్నట్టు ఆడాడు. సో భరత్ కూడా నుంచి అగ్రెషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇన్ ప్లేయర్ గా ఉండి రైడర్ని అయితే చాలా భయపడుతున్నాడు. అండ్ చైతో వెళ్ళు మీ కోట్లకు వెళ్ళాను కూడా అంటున్నాడు. అండ్ రైడ్కి వచ్చిన రైడర్ ని రెచ్చగొడుతున్నాడు. సో భరత్ కూడా డిఫెండర్ అవతారం ఎత్తినప్పుడు కొన్ని మ్యాచ్ల్లో సెట్ అవుతున్నాయి, కొన్ని మ్యాచ్ల్లో సెట్ అవ్వట్లేదు. సో భరత్ కూడా ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు తిట్టుకుంటున్నారు భరత్ కూడా నేను డిఫెన్స్ ఎందుకు చేస్తున్నామని. సో భరత్ కూడా నుంచి అగ్రెషనే కోరుకోవాలి మనం. ఎందుకంటే భయపడుకుంటూ ఆడితే కాన్ఫిడెన్స్ ఉండదు. అగ్రెషన్ గా ఆడుతుంటేనే నేను వాళ్ళెంత అన్నట్టు నా కింద ఆడతాడు. సో ఎనీవే భరత్ నుంచి కూడా చాలా 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 మంచి గేమ్ చూసాం. అండ్ సెకండ్ రైడర్ ప్లేస్ లో విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ లో స్కోర్ చేసింది 5 పాయింట్స్. దాంట్లో ఒక ట్యాకిల్. ఆ ట్యాకిల్ వల్లే మనం ఈ మ్యాచ్ విన్ అయ్యాం. అయాన్ అవుట్ చేసినప్పుడే మనం మ్యాచ్ విన్ అయ్యాం. లేదంటే రిజల్ట్ వేరేలాగా ఉండేది. ఎందుకంటే అక్కడ శుభం షిండే మిస్టేక్ చేసి అవుట్ అయిపోయాడు. సో రైట్ కార్నర్ ప్లేస్లో విజయ్ మాలిక్ ఉండి యాంకిల్ వర్క్ చేసి అయాన్ అయితే అవుట్ చేసి కోర్ట్ బయటకు పంపించి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ని చాలా ఆనందంగా ఉంచాడు ఈరోజు. సో మన తెలుగు టైటన్స్ టీం హెడ్ కోచ్ కృష్ణకుమార్ కూడా గారు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు ఈరోజు. సో అతను ఏమన్నాడో మనకి హిందీ రాదు కాబట్టి మనకు తెలియదు. కళ్ళల్లో నుంచి నీరు వచ్చాయి కాబట్టి మనం అది కనిపెట్టాం.
సో అతను ఏమన్నాడో నాకు తెలియదు. సో ఇప్పుడు పట్నా పైరట్స్ ప్లేయర్స్ గురించి మాట్లాడితే అయాన్ అయితే ఈ రోజు కూడా డబల్ సూపర్ 10 చేశాడు. అయాన్ నుంచి ఆ డబల్ సూపర్ 10 చేయనీయకుండా ఆపే డిఫెండర్స్ ఎవరూ లేరా ఈ సీజన్ లో. ప్లే ఆఫ్స్ లో వాళ్ళు 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ లో డబల్ సూపర్ 10 చేశారు. సో ఒక మ్యాచ్ లో చేయలేదు అనుకుంటా, 19 పాయింట్స్ తీసుకొచ్చాడు. కానీ అసలు ఈ సీజన్ లో పట్నా పైరట్స్ టీం ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది. అయాన్ వల్ల ప్లే ఆఫ్స్ వరకు వచ్చారు. ప్లే ఆఫ్స్ లో కూడా వరుసగా 3 మ్యాచ్లు విన్ అయ్యారు. కానీ ఎలిమినేటర్ 3లో తెలుగు టైటన్స్ తో ఓడిపోయి ఇంటికి వెళ్ళారు పాపం. సో అయాన్ అయితే నెక్స్ట్ సీజన్ ఆక్షన్ లో చాలా బిగ్ అమౌంట్ తీసుకుంటాడు. ఎందుకంటే 300 రెడ్ పాయింట్స్ తెచ్చాడు ఈ సీజన్ లో. సో పట్నా పైరట్స్ టీం నుంచి ఈ మ్యాచ్ లో ఎవరూ పర్ఫామ్ చేయలేదు. అయాన్ అండ్ నవదీపే చేశారు. సో ఎనీవే పట్నా పైరట్స్ టీం ఫ్యాన్స్ అందరినీ చాలా ఎంటర్టైన్ చేసే వెళ్ళారు ఈ సీజన్. సో ఈ వీడియోలో నేను చాలా ఓవర్గా మాట్లాడుంటా. సో ఏమనుకోమాకండి, తెలుగు టైటన్స్ విన్ అయిందని చాలా ఆనందంలో వచ్చిన మాటలో ఫ్లోలో మాట్లాడేసా. సో అక్కడక్కడ నత్తి వచ్చినా కూడా ఏమనుకోమాకండి. సో ఈ వీడియోలో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఎంటర్టైన్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నా. సో అయ్యారో లేదో కామెంట్ చేయండి.